Hello students, welcome back to my channel. Please have a look at today's important news on COVID-19, latest news update on COVID-19. So India recorded 752 cases in the last 24 hours, COVID cases in the last 24 hours. Cases were raised till up to 50%, okay, and in Kerala 2000 the active cases are more than 2000 and 4 members died in the nation due to COVID-19, and Telangana registered 12 cases, AP 8. In our Telangana state there are 38 active cases. 38 COVID active cases are still there, and you need not be afraid of this one JN1 new variant, but we should take precautions. Okay, please take precautions. So in Kerala the seriousness is more. Okay, so Kerala, Maharashtra, Karnataka, in these three states, so this is very terrific news. So please take care everyone. దేశంలో ఒక్కరోజే 752 మందికి కరోనా వైరస్తో నలుగురు మృతి. కేరళలో 2000 దాటిన కరోనా క్రియాశీలక కేసులు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3000 మందికి పాజిటివ్. తెలంగాణలో శనివారం 12 కేసులు నమోదు. ప్రస్తుతం 38 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మళ్ళీ కరోనా ముప్పు ముంచుకొస్తుంది. శనివారం దేశవ్యాప్తంగా 752 కొత్త కేసులు నమోదు కాగా 4 మృత్యువాత పడ్డారు. సో 6 ఏళ్ల చిన్నారికి 6 మాసాల చిన్నారికి కూడా కరోనా సోకింది. కాబట్టి దీని గురించి డాక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందరూ కూడా జాగ్రత్తలు పాటించండి, మాస్కులు పాటించండి. జలుబు దగ్గు ఉన్నట్లయితే బయట తిరగవద్దు. ఓకే, మాస్కులు కంపల్సరీగా ధరించండి. కేరళలో ఈ తరహా కేసుల సంఖ్య 2000 దాటింది. తెలంగాణలోనూ మహమ్మారి వ్యాపిస్తుంది. ఒక్కరోజే 12 కేసులు నమోదు కావడం కలవరపెడుతుంది. పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. సో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ టైం కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.